వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఢిల్లీలో బీజేపీ గెలిచింది. కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. చాలా కాలం తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కార్యకర్తలు, బీజేపీ మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణలోను, ఆంధ్రాలోను బీజేపీ వర్గాలు పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నాయి. బీజేపీ మిత్రపక్షాలు కూడా పండుగ చేసుకున్నాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మోదీకి అభినందనలు తెలియజేశారు. అయితే మోదీ చంద్రబాబుకు చెక్ పెట్టబోతున్నారా? త్వరలో చంద్రబాబును మోదీ వదిలేస్తారా? ఇది నమ్మశక్యం కాని విషయమే. ఎందుకంటే చంద్రబాబు లేనిదే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఒక ఆసక్తికరమైన లాజిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అదే వచ్చే ఎన్నికల నాటికి లేదా జమిలి వస్తే అంతకు ముందే ఎన్డీఏ నుంచి చంద్రబాబును బయటికి పంపించేస్తారట. చంద్రబాబు అవసరం బీజేపీకి ఎంత మాత్రం లేదట. ఇది నేను చెప్తున్న విషయం కాదు. సోషల్ మీడియాలోనూ, రాజకీయ విశ్లేషణలోనూ కనిపిస్తున్న మాట. అన్నీ విశ్లేషించి మీకు చెప్తున్నాను. చంద్రబాబు ఖచ్చితంగా ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేస్తారట. మోదీకి బాబు అవసరం లేనే లేదట. ఆంధ్రాలో వచ్చే ఎన్నికల నాటికి, అవి జమిలి ఎన్నికలు కావచ్చు, మామూలుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అప్పుడు మోదీ ఒక ప్రత్యేక ప్లాన్తో రంగంలోకి దిగబోతున్నారట. ఆయన పవన్ కళ్యాణ్ను మాత్రమే ప్రమోట్ చేస్తారట. నిజానికి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా జట్టు కట్టి టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేశాయి, గెలిచాయి కూడా. కానీ బీజేపీకి చంద్రబాబుతో జత కట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదట. పవన్ కళ్యాణ్ తన రాజకీయ చాతుర్యతను ప్రదర్శించి ఏదో కారణాలు ఏవో చేసి మొత్తానికి బీజేపీని ఒప్పించగలిగారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. అయితే బీజేపీ, మరి ముఖ్యంగా ప్రధాని మోదీ, ఆయన లెక్కలు ఆయనకున్నాయట. ఆంధ్ర ఒకటే కాదు, తెలంగాణ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఖచ్చితంగా పాగా వేయాలన్నది బీజేపీ చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు. అయితే ఆంధ్రాలో బీజేపీకి పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపిస్తున్నారట. అదే హిందుత్వ. బీజేపీ అమలు చేసే హిందుత్వ విధానాలు ఒక పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమని మోదీ గట్టిగా నమ్ముతున్నారట. పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రాలో హిందుత్వ ఎజెండాను అమలు చేసే అవకాశం ఉందని మోదీ భావిస్తున్నారట. చంద్రబాబు ఎలాగూ సెక్యులర్ పంథానే కొనసాగిస్తారు. మైనారిటీలను పూర్తిగా దూరం పెట్టే ఆలోచన ఆయన చెయ్యరు. ఇదే ఒక మైనస్ పాయింట్. మోదీకి అస్సలు నచ్చట్లేదట. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో మాత్రమే జతగట్టి పోటీ చేయాలన్నదే మోదీ ప్లాన్ అట. మరోవైపు జగన్ను కూడా మోదీ అంతగా నమ్మే పరిస్థితి లేదు. ఆయన క్రిస్టియన్స్ని, ముస్లిం మైనారిటీస్ని దగ్గర తీసుకుంటారు, వాళ్ళ పక్షాన మాట్లాడతారు. ఏకైక ఎజెండా హిందుత్వ. జగన్ ద్వారా ఇంత మాత్రం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో భవిష్యత్తులో మరింత బలపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబుతో ఇది సాధ్యమయ్యే పని కాదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తారని బీజేపీ బలంగా భావిస్తోందని విశ్లేషణలు, వార్తలు వస్తున్నాయి. సడన్గా ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఢిల్లీలో బీజేపీ గెలిచింది. బీజేపీ మానసిక పరిస్థితి మరీ బాగా బలపడింది. నో డౌట్ బీజేపీ ఇప్పుడు బలమైన మానసిక పరిస్థితితో ముందుకు సాగుతుంది. ఇలాంటి పరిస్థితిలో బీజేపీ కాస్త బలహీనంగా ఉంటేనే మిత్రపక్షాలకు మంచిది. వాళ్ళ అవసరాలు అలాంటివి. బీజేపీ చాలా బలంగా పుంజుకుంటే చంద్రబాబు కానీ, నితీష్ కుమార్ కానీ వీళ్లకు ఇబ్బందులే. అసలు బీజేపీ వీళ్లను మిత్రపక్షాలు కానీ భావిస్తలేదట. మోదీ బాబును ఎప్పుడోసారి వచ్చే ఎన్నికల లోపల పక్కన పెట్టేస్తారట. అంటే ఇప్పట్లో అలాంటి చర్య ఉండదు. ఎందుకంటే బాబు మద్దతు ఉపసంహరించుకుంటే
మోదీ కుర్చీ మాయమైపోతుంది. ఒకవైపు నితీష్ కుమార్ అదే పని చేస్తే కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుంది. ఇప్పటి వరకైతే అప్పటిదాకా వీళ్లకు ఎలాంటి ధోకా లేదు. మరి ముఖ్యంగా బాబుకి ఎన్నికల వరకే టైం. ఆ తర్వాత కూటమి ఉండదట. పవన్ కళ్యాణ్ మాత్రమే బీజేపీకి ఆంధ్రాలో అత్యంత ఇష్టమైన మిత్రుడు. పవన్ కళ్యాణ్తో మాత్రమే ముందుకు సాగాలని బీజేపీ వ్యూహం రచించుకుందట. ఇందులో భాగంగా మోదీ ఇప్పటికే ప్లాన్స్ చేస్తున్నారట. చంద్రబాబుతో ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబును కలుపుకునేపోవాలి. నితీష్ కుమార్తో కూడా అవసరం ఉంది, ఆయన్ను కలుపుకుపోవాలి. కానీ వచ్చే జమిలి ఎన్నికలో, సాధారణ ఎన్నికలో ఆ టైం వరకు ఖచ్చితంగా బీజేపీ భావజాలాన్ని గౌరవించి బీజేపీ భావజాలాన్ని వ్యాప్తి చేసే మిత్రపక్షాలని బీజేపీ వెతుకుతోంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి అత్యంత ఆప్త మిత్రుడు, చంద్రబాబు అవసరార్థం మిత్రుడు. రేపు ఎన్నికల్లో చంద్రబాబు ఖచ్చితంగా అవుట్ అవుతారట. ఇదే ఇప్పుడు కొనసాగుతున్న విశ్లేషణ. రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.